హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా లాగ్స్. నేను ఈరోజు రొయ్యల కర్రీ చేస్తున్నా. చాలా సింపుల్గానే చేస్తా, స్పైసెస్ ఏం వేయను అనమాట. ఇది వచ్చేసి ఆంధ్ర స్టైల్ చేస్తారు. సో నేనైతే ముందుగా ఆయిల్ వేసి రొయ్యలన్నీ ఉప్పు, పసుపు, కారం వేసి ఫ్రై చేసి పక్కన ఉంచుకున్నాను. 3 ఆనియన్స్ కట్ చేసి 4 పచ్చిమిర్చి కట్ చేయకుండా అలాగే డైరెక్ట్ వేసుకోవాలి. ఆయిల్లో ఆనియన్ మగ్గిన తర్వాత చిటికెడు పసుపు, అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న రొయ్యలు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చిన్న సైజ్ టమాటా చిన్న కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. దాంట్లోకి మీరు కారం ఎంత తింటారో అంత వేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ వేసాను. రుచికి తగినంత సాల్ట్ వేసి వాటర్ వేసి బాగా మగ్గించాలి. తర్వాత ఇలా మగ్గుతున్నప్పుడే దీంట్లోకి చింతపండు పులుపు వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. పుల్లగా స్పైసీగా కర్రీ అయితే వేడి వేడి అన్నంలో తింటే సూపర్ ఉంటుంది. కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. దేంట్లో అయితే రొయ్యలు ఫ్రై చేసుకుంటామో దాంట్లోనే వండితే చాలా బాగుంటుంది టేస్ట్. సో నేను దాంట్లోనే కంటిన్యూ చేశాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.